వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మాకొద్దు. ఈ మాట అంటోంది ఎవరో కాదు, స్థానిక టీడీపీ శ్రేణులే. సో ఆమెకి వ్యతిరేకంగా లోకల్గా ధర్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. చాలా తక్కువ సమయంలో, అంటే దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నరే కావస్తుంది. ఏడాదిన్నరలోనే బండారు శ్రావణికి మీద అంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది అనేది చాలామందికి అర్థం కాని ఒక ప్రశ్న. అంతేకాదు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ నడుమ ఆమె ఎమ్మెల్యే అయ్యారు. చాలా తక్కువ సమయంలోనే ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు ఇక చాలా యంగ్ కూడా, ఆమె చాలా ఎంతో ఫ్యూచర్ ఉంది పాలిటిక్స్లో. అలాంటి బండారు శ్రావణి మీద అక్కడ ఎందుకు వ్యతిరేకత వస్తుంది అంటే అందరి వేళ్ళు కూడా ఆమె వైపే ఎందుకు చూపిస్తున్నాయి అంటే పూర్తి స్థాయిలో ఆమె అక్కడ పార్టీ శ్రేణులను కోపప్ చేసుకోలేకపోవడం, ఒక మోనోపలీ ధోరణిలో బండారు శ్రావణి అక్కడ వ్యవహరించడం. సో ఇదే ఈ రోజున పార్టీ అధిష్టానానికి కూడా అక్కడ ఒక హెడ్ఏక్గా మారింది. ఇదే ధోరణి, బండారు శ్రావణి వ్యవహరిస్తున్న ఇదే ధోరణి ఈ రోజున అక్కడ ఆమె ప్రత్యర్థి అయిన శైలజానాథ్ కావచ్చు, పద్మావతి లాంటి వాళ్ళు బలోపేతం కావడానికి కూడా కారణమవుతూ ఉంది. ఈరోజు ఏడాదిన్నర కాకముందే ఒక ఎమ్మెల్యే మీద అవినీతి ఆరోపణలు లేవు బండారు శ్రావణి మీద, కానీ ఆమె మోనోపల్లికి సంబంధించి, ఆమె యాటిట్యూడ్కి సంబంధించి మాత్రం అదే స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. అదే జిల్లాలో ఏదైతే నాగరాజు లాంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన గెలిచారు కూడా ఎమ్మెల్యేగా. మరి ఈమెతో పాటే ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఎక్కడ కూడా ఆయన మీద ఒక విమర్శ కానీ, ఆయన అందరినీ కలుపుకొని పోతారనే ఆయన మీద ఒక ప్రచారం కానీ ఉంది వెన్ కంపేర్డ్ విత్ బండారు శ్రావణి. ఇక్కడ మనం చూసినట్లయితే సింగనమల కాన్స్టిట్యున్సీ అనేది ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఒక టిపికల్ కాన్స్టిట్యున్సీ. అది గతంలో మనం చూస్తే శైలజానాథ్ లాంటి వాళ్ళు అక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేశారు, అండ్ దెన్ మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. మొన్నటి వరకు ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి తర్వాత ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. పర్టికులర్లీ రాష్ట్ర విభజన తర్వాత మనం చూసినట్లయితే ఆ రోజు 2014లో సింగనమల కాన్స్టిట్యున్సీ నుంచి ఆ రోజు వైఎస్ఆర్సీపీ తరఫున జొన్నలగడ్డ పద్మావతి పోటీ చేసింది. వేరేజ్ వైసీపీ నుంచి చూస్తే సమంతకమణి ఉన్నారు, టీడీపీ సీనియర్ నేత, ఆవిడ ఎమ్మెల్సీ కూడా. ఆవిడ కూతురైన యామిని బాల అక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది. సో 2014లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ వేవ్లో ఆ రోజు సమంతకమణి కూతురైన యామిని బాల గెలవడం జరిగింది. ఆవిడ విప్గా కూడా పనిచేశారు ప్రభుత్వం తరఫున. దెన్ అసెంబ్లీలో అక్కడి నుంచి మనం చూసుకుంటే 5 ఏళ్ల పాటు యామిని బాల ఎమ్మెల్యేగా కంటిన్యూ అవుతూ వచ్చారు. వేరేజ్ 2019 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో యామిని బాల మీద అక్కడ వ్యతిరేకత ఉంది అనేది టీడీపీ గ్రౌండ్ రియాలిటీలో చెక్ చేసుకున్న అంశం. దానిలో భాగంగానే అప్పుడే యూత్ లీడర్గా ఫోకస్ అవుతూ ఉన్న బండారు శ్రావణిని, ఆమెకు మంచి వాయిస్ ఉంది, పార్టీ తరఫున మంచి వాయిస్ వినిపించగల సమర్థత ఉంది. బండారు శ్రావణిని అక్కడ ఫోకస్ చేసే ప్రయత్నం చేసింది టీడీపీ. దెన్ బండారు శ్రావణి అక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తే ఆ రోజు వైఎస్ఆర్సీపీ నుంచి పద్మావతి పోటీ చేశారు. సో పద్మావతి ఆ రోజు గెలిచారు భారీ మెజారిటీతో, బండారు శ్రావణి ఓడిపోయారు. ఇక ఆ స్థాయిలో బండారు శ్రావణి జగన్మోహన్ రెడ్డి కోసం తన వాయిస్ వినిపిస్తూనే వచ్చారు. తన భర్త సహకారంతో అనేక కార్యక్రమాలను ఆమె అక్కడ లీడ్ చేసే ప్రయత్నం చేశారు. ఒక దశలో ఆమె మంత్రి పదవి వస్తుందని చెప్పినా, మంత్రి పదవి చర్చ జరిగినా, బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మంత్రి పదవి విషయంలో మాత్రం ఆమె పూర్తిగా పక్కన పెట్టేశారు. ఇక ఇదే సమయంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అరాచకాలు కావచ్చు, మిగతా అంశాల మీద కావచ్చు, తనకు అవకాశం దొరికినప్పుడల్లా బండారు శ్రావణి తన వాయిస్ వినిపిస్తూనే వచ్చారు. ఇక అదే స్థాయిలో ఫోకస్ అవుతూ కూడా వచ్చారు. అటు మీడియా కానీ, ఇటు సోషల్ మీడియా కానీ బండారు శ్రావణిని అదే స్థాయిలో ఫోకస్ చేస్తూ కూడా వచ్చింది 5 ఏళ్ల పాటు. మొత్తానికి సింగనమల కాన్స్టిట్యున్సీలో బండారు శ్రావణికి తప్ప వేరే ఆప్షన్ లేదన్న విధంగా ఆమె టీడీపీ నుంచి ఫోకస్ అయింది. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి కొంతమంది, అటు జేసీ బ్రదర్స్ లాంటి వాళ్ళు ఆవిడ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు అనే చర్చ జరిగింది మధ్యలో. అసలు ఆవిడని తీసి పక్కన పెడతారని కూడా ఒక ప్రచారం వచ్చింది. అయినా సరే టీడీపీ అధిష్టానం ఆవిడకే సింగనమల టికెట్ కేటాయించింది. సో మొన్నటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో బండారు శ్రావణి ఫస్ట్ టైం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వేవ్లో ఆవిడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు. దెన్ ఆవిడ చేతిలోని జొన్నలగడ్డ పద్మావతి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో పీసీసీ చీఫ్గా పనిచేసిన శైలజానాథ్ వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. ఆయన రాష్ట్ర విభజన అప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్లోనే ఉన్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి జొన్నలగడ్డ పద్మావతి ఓడిపోయిన తర్వాత శైలజానాథ్ని పార్టీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈరోజు శైలజానాథ్ ఆధ్వర్యంలో అక్కడ వైసీపీ యాక్టివిటీ చాలా యాక్టివ్గా జరుగుతూ వస్తుంది.
లోకల్గా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తే పద్మావతి దంపతులు దానికి హాజరు కాల. ఈవెన్ సజ్జల లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు కూడా ఆ కార్యక్రమానికి వచ్చారు. కానీ బట్ ఏదైతే పూర్తి స్థాయిలో పక్కనే ఉన్న పద్మావతిని మాత్రం ఆయన ఆహ్వానించలేదు. ఆవిడ ఆ కార్యక్రమానికి వెళ్ళలేదు. అంటే పద్మావతి దంపతులు ఆల్రెడీ పార్టీలో ఉండగా, ఏదైతే కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా పద్మావతి లాంటి వాళ్ళు ఉండగా, సమన్వయకర్తగా శైలజానాథ్ లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టాల్సిన అవసరం ఏంటి అనేది ఆమె అనుచరుల వాదన. బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం అట్ ద సేమ్ టైం శైలజానాథ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్లో సింగనమల టికెట్ శైలజానాథ్కి ఆయన చెప్పకనే చెప్పినట్లయింది. సో ఇది జరుగుతూ ఉంది వైఎస్ఆర్సీపీలో. ఇదే సమయంలో బండారు శ్రావణి మంచి అవకాశం, వాడికి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు, మంచి వాయిస్ ఉంది, పార్టీ వైపు నుంచి ఆమె మీద కన్సర్న్ ఉంది, మంచిగా కోపప్ చేసుకుంటే మంత్రి పదవి రేస్లో కూడా ఉండాల్సిన వ్యక్తి. అలాంటి బండారు శ్రావణి స్థానికంగా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి ఆమెకి, పార్టీ వైపు నుంచి, క్యాడర్ వైపు నుంచి. ఇటీవల ఆవిడ స్థానికంగా ఉన్న కొంతమంది ఫీల్డ్ అసిస్టెంట్ను తొలగించే ప్రయత్నం చేశారు, కొత్త వాళ్ళని నియమించే ప్రయత్నం చేశారు. అందుకే ఆవిడకి వ్యతిరేకంగా ఆ నియోజకవర్గాల్లో పలు చోట్ల నుంచి మెజారిటీ క్యాడర్ వచ్చి, టీడీపీ క్యాడర్ ఏకంగా ఆవిడ ఆఫీస్ ముందు, ఆవిడ ఇంటి ముందు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో అలా అది మొత్తం సోషల్ మీడియాలో కూడా అవుట్ ఫోకస్ అవుతూ వస్తుంది. ఈరోజు బండారు శ్రావణికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తూ ఉంటే అటు తిరిగి ఇటు తిరిగి ఈ న్యూస్ పార్టీ అధిష్టానానికి కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. సింగనమల కాన్స్టిట్యున్సీలో అసలు ఏం జరుగుతుంది అని పార్టీ అధిష్టానం ఆరాధీసే పరిస్థితి రావచ్చు. ఎవరికైనా సరే అన్ని ఇష్యూస్లో ఎమ్మెల్యేలు ఏమి దేవుళ్ళు కాదు, అన్ని ఇష్యూలు కరెక్ట్గా చేయడానికి. ఒకటి అరా తప్పులు రావచ్చు ఉండొచ్చు, వాటిని బట్ కరెక్ట్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళకు ఉంటుంది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యారు ఈవిడ. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే ఫార్ములాని ఫాలో అయితే ఇంకా మనకి ఎసెట్ అవుతుంది. నిజంగా తన వల్ల ఏదన్నా తప్పు జరుగుంటే వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టుకొని మాట్లాడి చిన్నగా సాల్వ్ చేస్తుంటే అయిపోయేదానికి ఈరోజు ఆవిడ పంతానికి వెళ్ళిన కారణంగానే, ఒక ఆధిపత్య ధోరణితో, ఒక మోనోపల్లితో వెళ్ళిన కారణంగానే అక్కడ స్థానికంగా ఆమె మీద అంత నెగిటివిటీ స్ప్రెడ్ అవుతూ ఉంది. విమర్శలు కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి. జరిగింది కొంత అయితే, జరిగింది ఘోరంత అయితే చూయించేది కొండంత అన్నట్టుగా ఆమె ప్రత్యర్థి మీడియా కూడా దాన్ని హైలైట్ చేస్తూ వస్తుంది. అందుకే ఈరోజు అసలు అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో ఆమె మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి, అక్కడ ఏం జరుగుతుందో అని ఆమె మీద సీరియస్ కూడా అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో ఆమె ప్రత్యర్థులు కూడా, విత్ ఇన్ ద పార్టీలో ఉన్న ప్రత్యర్థులు కూడా దీన్ని ఒక అవకాశంగా, సాలిడ్ ఇష్యూగా తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు చూస్తే అటు శైలజానాథ్, ఇటు పద్మావతి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఒక ఆధిపత్య పోరు వాళ్ళ మధ్య నడుస్తూ ఉంది. సో అదే అయినా సరే దాన్ని పక్కన పెట్టి శైలజానాథ్ తాను ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి టైం ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ బండారు శ్రావణికి, పూర్తి స్థాయిలో తన వాయిస్ వినిపించేందుకు కానీ, తను అక్కడ తన స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు కానీ. కానీ దాని మీద ఫోకస్ పెట్టకుండా అదర్ థింగ్స్ మీద ఫోకస్ పెట్టిన కారణంగా ఈరోజు బండారు శ్రావణి వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. మొత్తానికైతే ఇప్పటికైనా తాను కరెక్ట్ చేసుకుని పార్టీ అధిష్టానం దగ్గర ఆవిడ మంచి మార్కులు కొట్టేస్తారా లేదా అన్నది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.